హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2020 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్లో మీరు ప్రీవియస్ క్లాస్లో 50 క్వశ్చన్స్ చూశారు. అంటే ఏప్రిల్ నెలకు సంబంధించి ఫస్ట్ క్లాస్లో 50 క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో మరొక 50 క్వశ్చన్స్ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మనము చూద్దామండి. దీంట్లో మనం ఈరోజు క్విజ్ను కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2022 కామన్వెల్త్ షూటింగ్ ఆర్చరీ ఈవెంట్స్ ఆతిథ్య దేశం ఏది? న్యూఢిల్లీలో నిర్వహించిన ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ మారథాన్లో మహిళా మారథాన్ రేసును ఎవరు గెలుచుకున్నారు? జ్యోతి గౌటే. నెక్స్ట్, మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోస్టల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ రిసైలెన్స్ 2020 ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. మాస్టర్ కార్డ్ యొక్క నూతన సిఇఓ ఎవరు? మైఖేల్ మీబాచ్. నేషనల్ ప్రోటీన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 27. 2020 ఫిబ్రవరి 27న భారత్లో పర్యటించిన విన్ మైంట్ ఏ దేశ అధ్యక్షుడు? మయన్మార్. 2020 డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డు ఎవరికి లభించింది? సర్బానంద సోనోవాల్. లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సుపోషిత్ మా అభియాన్ను ఏ నగరంలో ప్రారంభించారు? కోట. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల లైఫ్ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేయడానికి యూజీసీ ఏ పథకాన్ని అభివృద్ధి చేసింది? జీవన్ కౌశల్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 3. స్లోవేనియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? జానెట్ జాన్సా. 2019 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు. పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 20. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 20. కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించింది ఎవరు? నిర్మలా సీతారామన్. ఇంటర్నేషనల్ నౌరూజ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 21. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 23. నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2015. డూ ది 5 హెల్ప్ స్టాప్ కరోనా వైరస్ క్యాంపెయిన్ను నిర్వహించిన సంస్థ ఏది? గూగుల్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 21. ఏ న్యూ ఎరా ఫర్ గర్ల్స్ టేకింగ్ స్టాక్ ఆన్ 25 years ఆఫ్ ప్రోగ్రెస్ నివేదికను ఆవిష్కరించిన సంస్థ ఏది? యూనిసెఫ్. భారతదేశంలో జనౌషధి వారంను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 1 నుంచి 7 వరకు. జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్. ఎన్టీటీ ఏఎస్టీసీ ట్రయథ్లాన్ ఆసియా కప్లో పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? వోగ్జన్ స్టోజనోవిక్. ట్రాన్స్ యూనియన్ సిబిల్ నూతన ఎండి సిఇఓ ఎవరు? రాజేష్ కుమార్. మాస్టర్ కార్డ్ నూతన సిఇఓగా మైఖేల్ మీబాచ్ ఎవరి స్థానంలో నియమితులయ్యారు? అజయ్ బంగా. 2020 హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు ప్రకారం ఏ దేశంలో బిలియనీర్ల సంఖ్య అత్యధికం? చైనా. 2020 వరల్డ్ రేర్ డిసీజ్ డేను ఎప్పుడు నిర్వహించారు? ఫిబ్రవరి 29. 2020 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆతిథ్య నగరం ఏది? భువనేశ్వర్. శివపత్రిక సామ్నా నూతన ఎడిటర్ ఎవరు? రష్మి ఠాక్రే. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు? బిమల్ జుల్కా. 2020 మార్చి 5 నుంచి 7 వరకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీపై అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? కోల్కతా. నాసా యొక్క మార్స్ 2020 రోవర్ యొక్క అధికారిక పేరు ఏమిటి? పర్సెవరెన్స్. 19వ వరల్డ్ ప్రొడక్టివిటీ కాంగ్రెస్ 2020 థీమ్ ఏమిటి? ఇండస్ట్రీ 4.0 ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నొవాక్ జకోవిక్. భారతీయ రైల్వే తన మొదటి రెస్టారెంట్ ఆన్ వీల్స్ ను ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించింది? అసన్సోల్ రైల్వే స్టేషన్. అన్ని రకాల ప్రజా రవాణాను ఉచితం చేసిన మొదటి దేశం ఏది? లగ్జంబర్గ్. 35వ ఆహార్ ఫుడ్ మరియు హాస్పిటాలిటీ ఫెయిర్ ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. 68వ ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2019-20 ఆతిథ్య నగరం ఆతిథ్య రాష్ట్రం ఏది? హర్యానా. ఉక్రెయిన్ నూతన ప్రధాని ఎవరు? డెనిస్ ష్మిగల్. కరోనా వైరస్ 2019 కారణంగా వ్యాపారం దెబ్బతిన్న వినియోగదారుల కోసం ఏ బ్యాంకు అత్యవసర రుణ సౌకర్యాన్ని ప్రారంభించింది? ఎస్బీఐ బ్యాంక్. వరల్డ్ పప్పెట్రీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 21. 2020 ఇండియా మెడికల్ డివైజెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆతిథ్య రాష్ట్రం ఏది? గుజరాత్. నేషనల్ సెక్యూరిటీ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 4. 70వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ బేర్ని గెలుచుకున్నది ఏది? దేర్ ఈజ్ నో ఎవిల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? సుభాష్ చంద్ర గార్గ్. నాసా యొక్క ఏ అంతరిక్ష టెలిస్కోప్ ఇటీవల
17 కొత్త గ్రహాలను కనుగొంది. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్. జీరో డిస్క్రిమినేషన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చ్ 1. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ హెవీ వెయిట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? టైసన్ ఫ్యూరీ. ఇటీవల రాజీనామా చేసిన మహతీర్ మొహమ్మద్ ఏ దేశ ప్రధాని? మలేషియా. ఇది అండి 2020 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా సెకండ్ క్లాస్. దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీకు మా సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు తప్పక దాంట్లో కూడా ఫ్రీగా మీరు ఎన్నిసార్లైనా కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో క్విజ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. దీంట్లో క్విజ్ 2020 దీంట్లో ఏ నెలకు సంబంధించి ఆ నెల, జనవరికి సంబంధించి జనవరి, ఫిబ్రవరికి సంబంధించిన ఫిబ్రవరి, ఈ విధంగా ప్రతి ఏ నెలకు సంబంధించిన ఆ నెలలో కరెంట్ అఫైర్స్ క్విజ్లు అనేవి మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని ఎన్నిసార్లైనా కూడా మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అదేవిధంగా అన్ని సబ్జెక్టుల యొక్క క్విజులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకొని మంచి ప్రయోజనం పొందగలరు. ఇవి సక్సెస్ సీక్రెట్ ద్వారా అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్, తర్వాత ఇతర సబ్జెక్టుల యొక్క అన్ని క్విజులు, ప్రాక్టీస్ టెస్టులు, వీడియో క్లాసులు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నిర్వహించే ఏ పోటీ పరీక్షకైనా కూడా ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మీరు మాత్రమే ఉపయోగించుకొని ఉండకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేస్తుండండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.